ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమంటే, ముఖ్యంగా నిన్న లేదు మొన్న అంటే నిన్నంతా తుఫాన్ ఉండింది. ఈ విలేకరుల సమావేశం నిన్ననే పెట్టాల్సింది. కానీ తుఫాన్ ఉన్నందువల్ల పెట్టలేకపోయినాము. మొన్న అమరావతి నగరంలో ఎమ్మెల్యే పార్థసారథి గారి ఆధ్వర్యంలో మధుసూదన్ గారి ఆహ్, నాయకత్వంలో 100 కుటుంబాలు అమరావతికి సంబంధించిన 100 కుటుంబాలు వైసీపీ నుండి జనతా పార్టీలో చేరినారు అని ఆయన నిన్న ప్రసంగంలో మాట్లాడడం జరిగింది. అంటే ఆ ధోనిలో ఏ అమాయకులు బీజేపీలో చేరినా గూడా వాళ్ళందరికీ కండువాలు కప్పి, వీళ్ళందరూ గూడా వైసీపీలో నుంచి వచ్చినోళ్ళే. 100 కుటుంబాలు, 200 కుటుంబాలు వచ్చినాయని చెప్పి, ముఖ్యంగా మధుసూదన్ శర్మ గారు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు నిజంగా వైసీపీ కార్యకర్తలా? కాదా? అనేది కొంచెం నిర్ధారణ చేసుకోవాలా. వాళ్లకు పార్టీలో ఎటువంటి సభ్యత్వము లేదు. వాళ్ళు ఏనాడు పార్టీ ఆఫీస్‌కి వచ్చింది లేదు. అసలు గుర్తింపు ఉన్న నాయకులు ఎవ్వరు గూడా మొన్న బహిరంగ సభలో కండువాలు కప్పుకోలే. ఇది అబద్ధపు ప్రచారం. రెండోదేమంటే, మధుసూదన్ శర్మ గారు వ్యక్తిగతంగా చాలా సందర్భాల్లో నాయకులను విమర్శిస్తూ మాట్లాడుతూ వస్తున్నాడాయన. కానీ మేము గూడా ఓర్పు వహించినాం. ఎందుకంటే, మన పార్టీ నుంచి అవతల పోయినాడు కాబట్టి, కాస్త సంయమనం మనం గూడా పాటిస్తామనే దాంతో ఉద్దేశ్యంతో మేము గూడా ఆయనకు కౌంటర్‌లు ఇయ్యలే. నిన్న జరిగిన సమావేశంలో ఆయన ఏమన్నాడంటే, మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారి అనుచరుడు ఏరిస్వామి గారు దుర్మార్గులు, అవినీతి పరులు, తర్వాత కబ్జాల వాళ్ళు, కబ్జాకోరులు అని ఇవన్నీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి అందరిని కించపరచడం జరిగింది. నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్నాను కాబట్టి, నాకు ఆరోగ్యం బాగా లేకపోయినా పార్టీ అభివృద్ధిని కోరుకునేవాడిని కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆయన చెప్పడం ఏమంటే, ఆయన చెప్పిన దానికి మేము కూడా కౌంటర్ ఇయ్యాలనే ఉద్దేశంతోనే పెట్టిండేది. మధుసూదన్ శర్మ అనేవాడు ఎక్కడి వాడు? ఆయనకు ఆయన ఎక్కడి నుంచి వలస వచ్చినాడు? ఆదోనిలో రాజకీయం ఏ విధంగా చేసినాడు? మరి నిన్న మొన్నటి వరకు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నంత కాలం ఆయన అడుగులకు మడుగులొత్తి, ఆయన కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగి